హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 25,000 కోట్ల బకాయిలు దశల వారీగా చెల్లింపులకు షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 8 నుంచి మొదలు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కీలక సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్ను దశల వారీగా రూపొందించి ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలని యూటీఎఫ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. 12వ పీఆర్సీ అమలు ప్రాధాన్యత. జూలై 1, 2013 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ విధమైన అప్డేట్లు ప్రభుత్వం ప్రకటించలేదు. దీనివల్ల ఉద్యోగులు వారి శాలరీస్ విషయంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి కమిషన్ నియామకాన్ని తక్షణమే చేపట్టాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 12వ పీఆర్సీ అమలులో జాప్యం జరిగితే 30% మధ్యంతర భృతి చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పెన్షనర్లకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలు. 2024 సెప్టెంబర్ 1 నాటికి నియామక ప్రక్రియ పూర్తయిన ఉపాధ్యాయుల ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలు చేయాలని కోరుతున్నారు. నూతన పెన్షన్ విధానం వల్ల పెన్షనర్లకు నష్టాలు అధికంగా ఉన్నాయని, దీనికి ప్రత్యామ్నాయం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట ప్రారంభం. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ గారి ప్రకటన ప్రకారంగా పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి తన డిమాండ్లు వినిపించేందుకు ఉద్యోగోపాధ్యాయులు ఫిబ్రవరి 8 నుంచి పోరుబాట ప్రారంభించనున్నారు. విజయవాడలో రాష్ట్ర కార్యాలయంలో సమావేశం. సోమవారం విజయవాడలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ సమావేశంలో ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కుమ్మోజీ శ్రీనివాసరావు సహాధ్యక్షులు ఇతర నాయకులు అంతా ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల లాభాల అంచనా. బకాయిలు క్లియర్ అయినప్పటికీ ఒక ఉద్యోగికి పే స్కేల్ మీద ఆధారపడైతే సుమారుగా 3-4 లక్షల రూపాయల వరకు కూడా పెండింగ్ బకాయిలే ఉంటాయి ఒక్కొక్క ఉద్యోగికి సంబంధించి పెన్షన్లకి కూడా. సో ఈ మేరకు ఫిబ్రవరి 6న క్యాబినెట్ భేటీ అండి. ఈ సమస్యలపై కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఫిబ్రవరి 6న క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ భేటీలో నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఉద్యోగులు కోరుకుంటున్న ప్రధాన డిమాండ్లు. 12వ పీఆర్సీ అమలును వెంటనే ప్రారంభించాలి. ఎందుకంటే కేంద్రం కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది 8th పీఆర్సీ కోసం. ఆల్రెడీ కేంద్రం అయితే సకాలంలోనే పీఆర్సీలను అమలు చేస్తుందని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2026 నాటికి పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది, 8th పే కమిషన్ని. సో ఇది ఇన్ టైంలోనే నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రకటించేశారు. కానీ మన రాష్ట్రంలో 2023 జూలై నుంచే అమలు కావాల్సినటువంటి పీఆర్సీ దాదాపుగా మనకు 18 నెలలు గడిచిపోయినా కూడా ఇంకా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వెంటనే 12వ పీఆర్సీని అమలు ప్రారంభించాలి. అలాగే బకాయిల చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించాలి. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ అమలుకు చర్యలు తీసుకోవాలి. మధ్యంతర భృతి 30% అమలు చేయాలి. ప్రభుత్వం ఈ డిమాండ్లపై త్వరగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. సో దీనిపై మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.